కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఇస్తే ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. దానికంటే ముందు మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా చేయాలనేది చూసుకుందాం. ఇప్పుడు మనం కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ అని పెట్టుకున్నాం. ఈ మోడల్లో ప్రాబ్లం తీసుకున్నాం. ఫస్ట్ వన్ చూస్తే కనుక ఫ్రమ్ ది ఫాలోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ జై హింద్ కో ఫర్ ది ఇయర్ 2017 and 2018 you are required to prepare compare to income statement. మనకి జై హింద్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 2017 and 2018 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది చేయమంటున్నారు. అలాగే మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో ఉంది. మనం చూస్తే ఇటువైపున పర్టికులర్స్ 2017 2018, ఇటువైపున కూడా చూస్తే క్రెడిట్స్ అయిన పర్టికులర్స్ 2017 2018 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డెబిట్ లో మనం డెబిట్ సైడ్ చూస్తే ఏమున్నాయని చూస్తే టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 2017 లో 582 ఉంటే 18 లో మనకి 711 ఉంది. నెక్స్ట్ టు సెల్లింగ్ ఎక్స్పెన్స్, టు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, టు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, టు ఇన్కమ్ ట్యాక్స్, టు నెట్ ప్రాఫిట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇటువైపున మనం చూస్తే బై సేల్స్, నాన్ ట్రేడింగ్ ఇన్కమ్, ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ టోటల్ అనేది చేస్తారు, మనకి టోటల్ ఇవ్వడం జరిగింది. ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ తో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది చేయాలి. ఆల్రెడీ మనం ఫార్మాట్ అనేది ఇచ్చాము. ఆ ఫార్మాట్ ప్రకారమే ఇప్పుడు మనం కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. స్టేట్మెంట్ అంటేనే మనకి సేల్స్ తర్వాత ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు కంపేర్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కనుక సేల్స్ అనేవి తీసుకోవాలి. సేల్స్ మనకి క్రెడిట్ సైడ్ ఉంది. 2017 లో 935, 2018 లో 1269 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఫార్మాట్ చూద్దాం. మనం అనేది చూస్తే కనుక పర్టికులర్స్ ఇయర్ ఎండింగ్ మనకి 31st March అని చెప్తున్నారు కాబట్టి అది ఇయర్స్ 2 years సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇటువైపున మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అలాగే అమౌంట్ పర్సెంటేజ్ అనేది తీసుకుందాం. ఇక్కడ లెక్క ఏ విధంగా చేస్తాము అంటే కనుక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 2017, 18 రాసుకుని ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అమౌంట్ డిఫరెన్స్ ఇక్కడ తీసుకోవాలి. దాని యొక్క పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఈ కోలంలో మనం పర్సెంటేజ్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ లో తీసుకునేది ఏంటి అంటే కనుక సేల్స్. సేల్స్ మనకి ఎంత ఉంది ఇక్కడ అంటే 935. సేల్స్ అని ఈ విధంగా రాసుకుని 2017 935, అలాగే 2018 లో 1269 రూపీస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది చూడాలి. అంటే 2018 లో నుంచి 2017 అమౌంట్ అనేది మైనస్ చేయాలి. 1269 మైనస్ 935 ఇక్కడ రాస్తున్నాను. 1269 మైనస్ 935 క్యాలిక్యులేషన్ చేస్తే డిఫరెన్స్ అనేది వస్తుంది. మీరు క్యాలిక్యులేటర్ అనేది ఉపయోగించవచ్చు కాబట్టి డిగ్రీ వాళ్ళు కంపల్సరీగా ఈ క్యాలిక్యులేషన్ కి క్యాలిక్యులేటర్ కావాలి. క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. కాబట్టి నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేస్తే నేను ఫోన్లో క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తున్నాను, మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. ఇప్పుడు మనకి 1269 మైనస్ 935 చేస్తే 334 అనేది రావడం జరిగింది. మీరు క్యాలిక్యులేటర్ ఉపయోగించాల్సి ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే మన పర్సంటేజ్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ డిఫరెన్స్ అనేది రాస్తాం కాబట్టి 334 అనేది తీసుకున్నాం. మరి పర్సంటేజ్ అనేది ఇక్కడ సింబల్ చూపించాం కదా, పర్సంటేజ్ ఎలా చేస్తాము అంటే కనుక ఈ అమౌంట్ అంటే 334 డివైడెడ్ బై 935 వేయాలి. 334 బై 935 వేసినప్పుడు మనకి పర్సెంటేజ్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు అది కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 334 బై 935 ఇంటూ 100 చేస్తే 35.72. మీరు అందుకని క్యాలిక్యులేటర్ అనేది ఉపయోగించండి. మనకి పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే 35.72. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 72 అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి సేల్స్ తర్వాత ఏం తీసుకుంటామంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది చేయాల్సి ఉంటుంది.
స్టేట్మెంట్ లో మనకి సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది తీసుకోవాలి. ఆ విధంగా మైనస్ చేస్తే ఏమొస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒక్కొక్కటి మనం వేసుకుంటా క్యాలిక్యులేషన్ చేసుకుంటా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మనకి లెక్కలో ఇచ్చాడు, డైరెక్ట్ ఇచ్చేస్తాడు. ఎంత అంటే 582, ఇక్కడేమి 711 ఉంది. కాబట్టి అదే వాల్యూస్ అనేవి తీసుకుంటాం. మనకి 2017 లో 582, నెక్స్ట్ 18 లో 711. మరి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ అంతే, 711 మైనస్ 582, 711 మైనస్ 582 చేస్తే డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకుని పర్సెంటేజ్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క డిఫరెన్స్ మనకి ఎంత వస్తుందంటే 129. 129 ఎలా వచ్చింది మనకి? 711 లో నుంచి 582 మైనస్ చేస్తే 129 వస్తుంది. ఈ విధంగా తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వాలి. పర్సెంటేజ్ ఇచ్చేటప్పుడు ఈ డిఫరెన్స్ వాల్యూ ప్లస్ 2017 అంటే ఫస్ట్ ఇయర్ ఉన్న బేస్ ఏదైతే ఉందో ఆ ఇయర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాం. 129 డివైడెడ్ బై 7. ఇక్కడ డివిజన్ క్యాలిక్యులేషన్ చూస్తే 129, ఇక్కడ ఉన్న వాల్యూ 17 లో బేస్ ఇయర్ ఎంత మనకి ఎంత అంటే 582 చేస్తే మనకి పర్సెంటేజ్ అనేది వస్తుంది. క్యాలిక్యులేటర్ అనేది ఉపయోగించుకోవాలి. మనకి 129 డివైడెడ్ బై 582 చేస్తే 22.16 వచ్చింది. ఈ విధంగా ప్రతిదీ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాల్సింది. కాబట్టి మనం అది కూడా అమౌంట్ అనేది పర్సెంటేజ్ అనేది తీసుకుందాం. 22.16. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేసి ఉంది. అంటే సేల్స్ వాల్యూలో నుంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది మైనస్ చేసుకోవాలి. అంటే 935 మైనస్ 582 అనేది చేయాల్సి ఉంది. అప్పుడు మనకి అమౌంట్ ఎంత వస్తుందో తీసుకుంటాం. నెక్స్ట్ 1269 మైనస్ 711 అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఈ డిఫరెన్స్ ఈ పైన వాల్యూలో నుంచి ఈ వాల్యూ అనేది మైనస్ చేయాలి. ఇప్పుడు వచ్చిన దానికి పర్సెంటేజ్ అనేది కడతాం. అయితే ఇప్పుడు మనకి సేల్స్ లో నుంచి మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 935 నుంచి 582 మనం మైనస్ చేస్తే 353. అలాగే 1269 నుంచి 711 అనేది మైనస్ చేస్తే మనకి 558. అలాగే 334 నుంచి 129 అనేది మనకి మైనస్ చేస్తే 205. ఇప్పుడు మనం పర్సెంటేజ్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఏంటంటే 205 బై 353. పర్సెంటేజ్ అనేది వేస్తే క్యాలిక్యులేట్ చేస్తే మనకి 58.07 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఏమంటున్నామంటే సేల్స్ లో నుంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది మైనస్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటున్నాం అంటే గ్రాస్ ప్రాఫిట్ అనేసి అంటున్నాం. గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ ఏ అనేసి అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసాం గ్రాస్ ప్రాఫిట్ అనేసి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ప్రాఫిట్ అనేది వచ్చాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేసుకోవాలి. మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేది ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం రాద్దాం అంటే మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకుని ఇక్కడ 75 ఉంది, ఇది 92 ఉంది, ఆ రెండు రాస్తాం. గ్రాస్ ప్రాఫిట్ అనేది వచ్చాక గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మైనస్ చేయాలి. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేది మనం సైడ్ హెడ్డింగ్ లాగా పెట్టుకుని ఇక్కడ మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఉంది, తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్స్, రెండు కూడా ఆపరేటింగ్ రిలేటెడే కాబట్టి ఆ రెండు కూడా మనం ఇక్కడ రాసుకుని మైనస్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని రాద్దాము. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్, ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని రాసి 75, 92. ఇక్కడ మనకి 75 వస్తే ఇక్కడ 92 అనేది వచ్చింది. రెండింటి యొక్క డిఫరెన్స్ 17. పర్సెంటేజ్ తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ కూడా రాసుకుందాం. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్స్ మనకి ఇక్కడ ఎంత ఉందంటే 204, ఇది 360 అనేది ఉంది కాబట్టి 204 ఇది 360.
ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. మనకి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 92లో నుంచి 75 మైనస్ చేస్తే 17 వచ్చింది. ఇప్పుడు పర్సెంటేజ్ మనం చూస్తే 17 డివైడెడ్ బై 75 ఇంటూ 100 వేస్తే మనకి 22.67 రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే 360 మైనస్ 204 తీసుకుంటే 156 అనేది వచ్చింది. పర్సెంటేజ్ మనకి ఎలా వచ్చిందంటే 156 డివైడెడ్ బై 204 చేస్తే మనకి 76.47 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ గా రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ యాడ్ చేద్దాం. 75 ప్లస్ 204 279, అలాగే 92 ప్లస్ 362 452, అలాగే దీన్ని కూడా మనం చూస్తే కనుక మనం ప్లస్ చేస్తే 173. అలాగే ఈ పర్సెంటేజ్ మనం చూసుకుంటే కనుక 01 ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చేస్తామంటే రెండింటిని యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని పెట్టి బి అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అని రాసి ఏ మైనస్ బి. ఏ అంటే మనకి ఏలో మనకి ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ ఉంది. గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఇది మనం మైనస్ చేయాలి, అందుకని ఇక్కడ మైనస్ సింబల్ పెట్టాం. మైనస్ 279 మనం క్యాల్కులేషన్ అనేది చేస్తే కనుక 74 అనేది వస్తుంది. అలాగే 558 నుంచి 452 మైనస్ చేస్తే 106 నుంచి ఈ వాల్యూ మనకి అంటే 205 నుంచి 173 మైనస్ చేస్తే మనకి 32 అనేది రావడం జరుగుతుంది. పర్సెంటేజ్ మనకి ఇప్పుడు ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ పర్సెంటేజ్ కడితే 43.24. ప్రాఫిట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మైనస్ చేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేయాలి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే మనకి క్రెడిట్స్ అయిన ఇన్కమ్స్ ఉంటాయి కాబట్టి నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమనొచ్చు అంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేసి అనొచ్చు. కాబట్టి అది ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం. నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ అని రాసుకుని ఎంత ఉంది 12 ఉంది 13 డిఫరెన్స్ 1 డివైడెడ్ బై 12 ఇంటూ 100 వేస్తే 8.38 అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ కి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది యాడ్ చేయాలి. 7 ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది యాడ్ చేయాలి కాబట్టి 74 కి 12 యాడ్ చేస్తే 86 వచ్చింది. 106 కి 13 యాడ్ చేస్తే 119 వచ్చింది. 32 కి 1 యాడ్ చేస్తే 33 అనేది వచ్చింది. ఇక్కడ మాత్రం రెండు యాడ్ చేయకూడదు. మరి ఏం చేస్తామంటే 1 డివైడెడ్ బై 12 ఇంటూ 100 వేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా తీసుకుని ఇప్పుడు మనం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మైనస్ చేసుకోవాలి. కాబట్టి మైనస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని పెట్టాను. ఇక్కడ ఎంత ఉంది అంటే 11, నెక్స్ట్ 20. ఇప్పుడు మనం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూస్తే 9 అంటే 82 వచ్చిందంటే 9 డివైడెడ్ బై 11 ఇంటూ 100 చేస్తే మనకి 81.82 వచ్చింది. ఇప్పుడు మనం పైన వాల్యూ ఏదైతే ఉందో దాని నుంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అనేది మైనస్ చేయాలి కాబట్టి 86 నుంచి 11 అనేది మైనస్ చేస్తే మనకి 75. అలాగే 190 నుంచి 20 అనేది మైనస్ చేస్తే 99. 33 నుంచి 9 అనేది మైనస్ చేస్తే 24. పర్సెంటేజ్ 30. మనకి పర్సెంటేజ్ చూస్తే కనుక 24 డివైడెడ్ బై 75 ఇంటూ 100 అప్పుడు చేసినప్పుడు 32. అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ కి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ యాడ్ చేసాం, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మైనస్ చేసాం. ఈ విధంగా చేయగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అదేమంటాం అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చిందని నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్
ఈ విధంగా వచ్చిందని మనం నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్యాక్స్ అనేది మైనస్ చేయాలి. లెక్కలో ఇచ్చాడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది, కాబట్టి ఈ వాల్యూ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మైనస్ చేద్దాం. మైనస్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ మనకి 27, 34. ఇప్పుడు మనం మైనస్ చేస్తే మనకి 7 అనేది వస్తుంది. పర్సెంటేజ్ 7/27 × 100 రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చాక మనం మైనస్ చేసుకుంటే, ఈ విధంగా చేశాక ఈ పైన వాల్యూ నుంచి ఇది మైనస్ చేయాలి. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి ట్యాక్స్ అనేది మనం మైనస్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది వస్తుంది. కాబట్టి 75 నుంచి 27 అనేది మైనస్ చేస్తే 48. అలాగే 99 నుంచి 34 అనేది మైనస్ చేస్తే 65. 24 నుంచి 7 అనేది మైనస్ చేస్తే 17. అలాగే ఇక్కడ పర్సెంటేజ్ అనేది కట్టాలి. 17/48 × 100 వేస్తే పర్సెంటేజ్ అనేది వస్తుంది 35.42. ఈ విధంగా వచ్చిందని మనం ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ విధంగా వచ్చింది ఏదైతే ఉందో మనం దీన్ని ఏమంటామంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేసి అనడం జరుగుతుంది. మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ చేయమంటే ఈ విధంగా చేయాలి. ఒకసారి మనం ఏం చేసాం అనేది చూస్తే కనుక ఫస్ట్ సేల్స్ అనేవి తీసుకున్నాం. సేల్స్ నుంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అనేది మైనస్ చేస్తాం. వచ్చిన దాన్ని ఏమంటున్నాం గ్రాస్ ప్రాఫిట్ అంటున్నాం. గ్రాస్ ప్రాఫిట్ కి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే మైనస్ చేయాలి. ఆ విధంగా చేయగా వచ్చిన దాన్ని ఏమంటున్నాము అంటే కనుక ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ నుంచి మనం ఏం చేస్తాము అంటే కనుక నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంటే యాడ్ చేయాలి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఉంటే మైనస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేస్తాం. చేయగా వచ్చిందని ఏమంటున్నాం అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేసి అంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ మనకి లెక్కలో ట్యాక్స్ ఉంటే తీసుకుంటాం, లేదు అంటే అక్కడ వరకే చేయాల్సింది. ఇక్కడ ట్యాక్స్ ఇచ్చాడు కాబట్టి ట్యాక్స్ ని కూడా మనం మైనస్ చేస్తే వచ్చిందని నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేసి పిలవడం జరుగుతుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ చేయమంటే ఈ విధంగా చేయాలి. పర్సెంటేజ్లో క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కంపారిటివ్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఇయర్స్ 2017, 2018 తీసుకుని వీటిని కంపారిజన్ అనేది చేస్తాం. ఏ విధంగా కంపారిజన్ చేసామంటే ఇక్కడ మనకి సెకండ్ ఇయర్ అంటే 18 లో నుంచి 17 అనేది మైనస్ చేస్తే వచ్చిన డిఫరెన్స్ ఇక్కడ రాసుకుని పర్సెంటేజ్ కట్టుకోవాలి. వచ్చిన డిఫరెన్స్ డివైడెడ్ బై ఫస్ట్ ఉన్న ఇయర్ బేస్ ఇయర్ గా తీసుకుని పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ విధంగా కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో అనేది యూజ్ అవుతుంది.